దాదాపు 2 నెలల నుంచి క్రికెట్ ప్రేమికులు అందరినీ కూడా అలరిస్తూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ఈ ఐపీఎల్ సీజన్ లో విజేత ఎవరన్నది విషయం తేలిపోనుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. 2016 ఐపీఎల్ టైటిల్ అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎన్నో ఏళ్ల నుంచి కేవలం లీగ్ దశకు మాత్రమే పరిమితం అవుతుంది. కొన్ని సార్లు కష్టపడి ప్లే ఆఫ్ లోకి అర్హత సాధించినప్పటికీ చివరికి కప్పు కొట్టడంలో మాత్రం వెనకబడుతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇక మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ రెండో క్వాలిఫైర్ లో మాత్రం విజయం సాధించి ఫైనల్లో కోల్కతాను ఢీకొట్టేందుకు రెడీ అయిపోయింది. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ జట్టు విజేతగా నిలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కమిన్స్ గత ఏడాది ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ గెలిపించినట్లుగానే ఈసారి సన్ రైజర్స్ కూడా టైటిల్ గెలిపిస్తాడని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కమిన్స్ గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో ది బెస్ట్ 3వ సీజన్ లో కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిపోయాయి. మా అమ్మ చెప్పిన మాటలే నేను ఇప్పుడు అనుసరిస్తున్నానని కమిన్స్ అన్నాడు. ప్యాట్, వెళ్ళు ప్రపంచాన్ని జయించు, అక్కడ ఎవరో ఒకరు అద్భుతాన్ని చేస్తారు, అది నువ్వే కావచ్చంటూ చెబుతుంది. మా తల్లి చెప్పిన మాటలు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతానంటూ ప్యాట్ కమిన్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.